హలో అండి. నమస్తే. ఈరోజు ఒక మంచి ఐడియా చూద్దామండి. మనం షాపింగ్ చేసినప్పుడు వచ్చే ఇటువంటి పేపర్ బ్యాగ్స్‌ని పడేయకుండా చక్కగా మళ్ళీ మనం కొన్ని రోజుల వరకు వాడుకోవచ్చు. అదెలాగో చూడండి. నార్మల్‌గానే ఇది కొంచెం పేపరు మందంగా వస్తుంది. బాగా స్టిఫ్‌గా ఉంటుంది. అందుకే నేను దీన్ని ఈ విధంగా వాడానండి. చాలా బావుంది. ముందుగా ఈ విధంగా మనం పట్టుకోవడానికి తాళ్ళుంటాయి కదా! వాటిని కట్ చేసి ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్యాగ్ వచ్చేసి కాస్త పెద్ద బ్యాగే కాబట్టి నేను 2 టైమ్స్ ఫోల్డ్ చేశానండి. అంటే ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేస్తే అంటే పేపర్ వచ్చేసి మనకిక్కడ 3 లేయర్స్ లాగా ఉంటుంది. అప్పుడు ఇంకా బాగా స్టిఫ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో బ్యాగ్‌ని కూడా నేను అదే విధంగా తయారు చేశాను. ఇలా మనకి కావాల్సినవి తయారు చేసుకోవచ్చండి. చూడడానికి మాత్రం చక్కగా బాస్కెట్‌లా ఉంటుంది. వీటిల్లో మనం చక్కగా ఇలా బట్టలు సర్దుకోవచ్చు. ఇంకా కిచెన్‌లో అయితే ఆయిల్ డబ్బాలు, పచ్చడి సీసాలు అవి పెట్టుకోవచ్చు. ఇంకా బెడ్‌రూమ్‌లో అయితే పెర్ఫ్యూమ్‌లు, క్రీమ్‌లు అన్నీ సర్దుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.